ఈసారి మా జగన్ అన్నే వస్తారు. ఎవరు ఎంతమంది అనుకున్నా ఆ సార్ అంటే నాకు దేవుడితో సమానం. మా వైసీపీ పార్టీ వాళ్ళు నాకు ఏదో న్యాయం చేశారని కాదు, నా మనసుకు నచ్చింది, ఆయన అంటే నాకు ఇష్టం. ఈసారి ఎక్కిన తర్వాత పథకాలు లేవు, ఇప్పుడు దాకా మా డాడీకి పెన్షన్ కూడా రాలా. ఆ సారు ఉంటే వచ్చేది. ఆ సారు, ఆ మేడం గారు, వాళ్ళ ఫ్యామిలీ, వైసీపీ వాళ్ళంతా నాకు దైవంతో సమానం. ఆ శివయ్య దేవుడు ఎలాగో ఆ సార్ ఎలాగా. ఎందుకని దేవునితో పోల్చుకుంటారు? నాకు ఇష్టం అంతే, నా మనసుకు నచ్చారు. ఒకళ్ళ సంగతి నేను పట్టించుకున్నాను. నా ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అంతే. నాకు తెలిసినంత వరకు అయితే మా ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది. ఏ ప్రభుత్వం? జగన్ అన్న ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది. మిగతా వాళ్ళు ఎంతమంది అనుకున్నా నాకు అనవసరం. ఆయన ఏంటి నాకు దేవుడితో సమానం. అంటే ఏ విధంగా ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనితీరు మీకు ఎలా? గతంలో అంటే వాలంటీర్లు అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు రావట్లా. మా డాడీకి పెన్షన్ లేదు. మా వెళ్ళే సచివాలయానికి అడిగితే గేర సమాధానం చెప్తున్నారు, పట్టించుకోవట్లా. ఆ సార్ ఉన్నప్పుడైతే మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా మమ్మీకి మా డాడీకి షుగరు, అది వెళ్తేనే మాకు గడిసిద్ది. మా సార్ ఉన్నప్పుడు మా మమ్మీకి డబ్బులు పడ్డాయి. మా జగన్ సార్ ఉన్నప్పుడు. ఈ సార్ ఉన్నప్పుడు పడలా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం బాధాకరంగా ఉంది. ఏదైనా ఆ సార్ ఉన్నదానికి ఈ సార్ ఉన్నదానికి వేరు. అంటే ఏ విధంగా అంటారన్న? అన్ని విధాలుగా కూడా పథకాలు కానీ ఏదైనా కానీ అందరికీ పడ్డాయి. ఎవరి మనసుకత్వం వాళ్ళది. నా మనసుకత్వం నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. ఎవరు ఎంతమంది అనుకున్నా నేను పట్టించుకోను. ఎవరిష్టం వాళ్ళది. ఒకప్పుడు తిని ఒకప్పుడు తినలేదని కదా. ఆయన డబ్బులు మాకు కొన్ని విషయాల్లో ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆయన డబ్బులు, మా జగన్ సార్ డబ్బులే మాకు కాపాడినాయి. అది అందుకే ఆయన ఓడిపోయినా రాపోయినా ఎప్పుడు మేము ఆయన వైపే ఉంటాం. ఎందుకని ఆయన పదవిలో లేరు కదా. ఆయన అంటే మా ప్రాణం పోయినా పర్లేదు, ఆయన బాగుంటే చాలు. అబ్బా ఏంటన్నా అంత మాట అన్నారు? మా ప్రాణం పోయినా పర్లేదు, ఆయన బాగుంటే చాలు. వైసీపీ వాళ్ళందరూ బాగుంటే చాలు, నేను చచ్చిపోయినా పర్లేదు. ఏంటి అంత అభిమానం? ఏంటి అంటే ఇష్టం అంటున్నారు? అంటే ఇష్టం మాకు. మా ఇష్టం అలాంటిదే. ఎవరిష్టం గురించి నేను పట్టించుకోను. నేను మొండోని. ఎవరిష్టం ఆ కేసు నేను ఎవరికి భయపడను. ముక్కుసూటిగా వెళ్తాం. ఏ తప్పు చేయను. క్యారెక్టర్లో పర్ఫెక్ట్ మనం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూసుకుంటే కనుక 11 సీట్లకే పడిపోయింది 2024లో ఈ ఎన్నికల్లో. మరి ఇప్పుడు నెక్స్ట్ 2029 ఎలక్షన్లో మేమే గెలుస్తామనే చెప్తున్నారు, మీరేమంటారన్నా? అట్లా మేము గెలుస్తాం. ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు వేస్తారు. అన్నం తిన్న వాళ్ళు వేస్తారు. అన్నం తిన్న వాళ్ళు వేసి డబ్బులు వేసి వేరే వాళ్ళకి మాట్లాడే అలవాటు మా ఫ్యామిలీకి లేదు. ఎంతమంది వేసినా ఎంతమంది అయిపోయినా మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న, మేము ఆయనకే వేస్తాం. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతి కులానికి, ప్రతి మతానికి, కులమత భేదాలు చూడకుండా అందరికీ పార్టీలకు అతీతంగా అన్ని పథకాలు అందించామంటారు. మరి ఎందుకని ఓటమి పాలయ్యారంటే ఏం చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అదే నాకు తెలియదు సార్. ఆ విషయం మరి మనకు తెలియని విషయం నేను మాట్లాడను. ఎవరిష్టం వాళ్ళది. అది పైన దేవుడికి కింద జనాది తప్ప.